సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఎప్పుడు మనము బిజినెస్ పరంగా అయితే బోల్డ్ అనే వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటాం కదా. కాకపోతే ఈరోజు ఈ వీడియో మాత్రం సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. మన దగ్గరున్న అమౌంట్ని డబల్ చేసుకోవాలి అని అంటే కొన్ని విజయ సూత్రాలు అనేది కూడా ఉంటాయి. మరి ఆ విజయ సూత్రాలని మనకైతే షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన విజయ్ గారు. ఆయనే మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మరి ఆయనతో మాట్లాడదాం, మరి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, దాన్ని డబుల్ చేసుకోవాలంటే కొన్ని స్టెప్స్ అనేది కూడా ఉంటాయి. ప్రాపర్గా స్టెప్స్ అనేది ఫాలో అవుతూ ఆ చెక్ బాక్సెస్ అనేది కూడా టిక్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనము శ్రమ లేకుండా డబల్ చేసుకోవచ్చు. అలాంటిది ఏదో మీరు అడ్వైస్ ఇస్తా అన్నారు కాబట్టి అందుకే ఈ వీడియో మొదలు పెడతాం. షూర్, డెఫినెట్గా అండి. ఇది మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, స్టాక్స్ అనే కాదు, ఏ అయినా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఈ 5 గోల్డెన్ రూల్స్ అనేది డెఫినెట్గా ఫాలో కాండి. ఓకే. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అయితే డెఫినెట్గా ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే ఇమీడియట్గా కాకపోయినా సరే మీకు డెఫినెట్గా దాంట్లోకి వెళ్ళి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అయితే దీనికి ఒక పేరు పెడతాం సార్, ఏంటంటే పంచసూత్ర ప్రణాళిక అని చెప్పేసి. ఓకే అండి, దట్స్ అప్ టు యూ. అది ఓకే అండి. సో ఇట్లా మనం 5 రూల్స్ అయితే డెఫినెట్గా ఫాలో కావాలి. ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం కాంపౌండింగ్ని ఇంటరప్ట్ చేయొద్దు. ఓకే. ఏదైనా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మెల్లమెల్లగా కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. మన ప్లాట్లో అయినా సరే, గోల్డ్లో అయినా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా సరే మనకు తెలుసో తెలియకుండా కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. అది పర్సంటేజ్ వైజ్లో ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది, కానీ డెఫినెట్గా కాంపౌండింగ్ అనేది అవుతుంటుంది. ఆ కాంపౌండింగ్ని ఎప్పుడు ఇంటరప్ట్ చేయొద్దు. సో అక్కడ మనకి మెయిన్ ఇబ్బంది పెట్టేది, మనకి మెయిన్గా ఎక్కువ ఇరిటేట్ చేసేది మన ఓన్ బ్రెయినే. ఓకే. మన బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అంటే కాంపౌండింగ్ డెఫినెట్గా వద్దు, ఆపేద్దాం, ఇక్కడికి ఇదే సేఫ్ అని చెప్పేసి అంటుంటుంది అనమాట. సో ఎందుకు ఇట్లా మన బ్రెయిన్ ఆలోచన చేస్తుంటే, మన బ్రెయిన్ ఎప్పుడు మనల్ని కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తుంటుంది. అంటే ఎప్పుడు మనం ఒక రిస్క్ తీసుకోవద్దు, మనకు ఉన్నది సరిపోతుంది, మనం మనకు తెలిసింది చేద్దాం, కొత్తది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి వరకు మీకు తెలుసా, మన ఫిక్స్డ్ డిపాజిట్స్లో వరల్డ్లోనే బిగ్గెస్ట్ హోల్డింగ్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది చాలా ఎక్కువ. అంటే మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం అనుకుంటాం మ్యూచువల్ ఫండ్స్ అందరికీ తెలుసు, అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ జస్ట్ 6% మాత్రం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంటాయి ఇండియాలో. అదర్ దాన్ దట్ చాలామంది, అంటే ఒప్పుకుంటాను, 150 crore పాపులేషన్లో అందరి దగ్గర ఇన్వెస్ట్ చేసే అంత అమౌంట్ ఉండదు. కాకపోతే వాటిలలో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. ఎందుకు అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండడం అనమాట. నేను ఇప్పటికీ కూడా రెగ్యులర్గా నాకు మాట్లాడే వాళ్ళు చాలా, అంటే ఏజ్ ఓల్డ్ పీపుల్ వాళ్ళు రెగ్యులర్గా ఎక్కువ ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఏదో ఒక డౌట్ వస్తుంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినాక కూడా వాళ్ళకి ఏదో ఒక డౌట్ వస్తుంటుంది. అంటే వాళ్ళ ఒక సిస్టమ్కి ఒక ప్యాటర్న్కి అనేది వాళ్ళు స్టిక్ అయిపోయినారు కొన్ని జనరేషన్స్ నుంచి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, లేకపోతే ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, వాళ్ళు అక్కడనే ఉండిపోతారు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రారనమాట. సో ఆ ప్యాటర్న్లోకి వెళ్ళి బయటికి రావడం అనేది చాలా కష్టం. సో అక్కడ మీకు అడ్వైజర్ కానీ, ఒక మెంటర్ కానీ హెల్ప్ డెఫినెట్గా మీకు పనిచేస్తుంది అనమాట. సో అది మన ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీరు కాంపౌండింగ్ ఆపొద్దు. అది. అండ్ దాంట్లో మీకు మెయిన్ ఎనిమీ మీ ఓన్ బ్రెయినే. సో మీరు ఎప్పుడైతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అందుకే మీ బ్రెయిన్ మీ ఎనిమీ అని మీకు రిలీజ్ అయినప్పుడు అందుకే వేరే వాళ్ళు అడ్వైస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే. అది రియలైజ్ మనం తొందరగా అయినాం అనుకోండి, మీ కాంపౌండింగ్ ప్రాసెస్ అనేది ఇంకా స్మూత్గా అవుతుంది, ఇంకా తొందరగా అవుతుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, మనం చాలామంది రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం కదా. అండ్ కొంతమంది మనకి రిస్క్ ప్రొఫైలింగ్ అని కూడా చేస్తుంటారు అనమాట క్లయింట్స్కి, వాళ్ళకి. సో రిస్క్ తీసుకునే అపిటైట్ లేదంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదు అన్నంత మాత్రం మనం రిస్క్ను వదిలిపెట్టామనుకోండి, డెఫినెట్గా మన గ్రోత్ అనేది అక్కడనే ఆగిపోతుంది. సో మనం ఏం చేయాలి అంటే గ్రాడ్యువల్గా రిస్క్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ మొత్తం రిస్క్ తీసుకోమని నేను కూడా చెప్పాను. మీకు అసలు ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఓకే. మీరు 10 రూపీస్తో మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే 20 రూపీస్ని ఇన్వెస్ట్ చేయండి, తర్వాత 30 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. అది ఏదైనా సరే. చాలామంది మీకు తెలుసా, ఇప్పటికీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట. గోల్డ్ వేసుకపోతే ఏదన్నా దొంగతనం అవుతుంది, లేకపోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోతాం అని చెప్పేసి కూడా గోల్డ్ కొనని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లేదా అంటే ఉంది. సో అదే మనకి రిస్క్ కానీ, భయం కానీ డెఫినెట్గా మనకు ఇక్కడ మనకు హ్యాంపర్ చేస్తాయి.
అందుకే మనము సిస్టమ్స్ కానీ స్ట్రాటజీస్ కానీ డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. థర్డ్ వన్ వచ్చేసి అంటే ఇది కొంచెం మ్యూచువల్ ఫండ్కి రిలేటెడ్. మ్యూచువల్ ఫండ్కి కానీ లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ కానీ ఏదైనా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎస్ఐపిస్ అనేది చాలా ఓవర్ రేటెడ్. అంటే మనం ఇక్కడ చూసినా ఎస్ఐపి చేస్తుండే 500 రూపీస్ చేయండి, లేకపోతే 5000 చేయండి, 50,000 చేయండి మనము చెప్తాము, చాలామంది చెప్తారు. కానీ ఎస్ఐపిస్ అనేది చాలా ఓవర్ రేటెడ్ మార్కెట్స్లో. ఎందుకు అంతగానో ఓవర్ రేటెడ్ అంటున్నాను అంటే ఒక కరెక్ట్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయగలిగితే అన్ని ఎస్ఐపిస్ని బీట్ చేస్తుంది రిటర్న్స్లో. అది ఎప్పుడు మార్కెట్ లోయెస్ట్ టైంలో ఉన్నప్పుడు. అది మనకి ఎట్లా తెలియాలి అంటే టెక్నికల్ స్ట్రాంగ్గా ఉండాలి. మనకు అంత నాలెడ్జ్ ఉంది అనుకుంటే డెఫినెట్గా మనకి లంసమ్స్ ఎస్ఐపిస్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. ఓకే. సో లంసమ్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేది ఇంకో వీడియోలో డీటెయిల్ మాట్లాడుకున్నాం మనం. సో ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటే ఎస్ఐపి కంటే ఎక్కువ రిటర్న్స్ తక్కువ టైంలో తీసుకోవచ్చు మనం. రికరింగ్ డిపాజిట్ కూడా అంతే. రికరింగ్ డిపాజిట్లో మీరు ఎంత చేసినా 8%, 9% కంటే ఎక్కువ రిటర్న్స్ రావు మీకు. సో అందుకే మీరు కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్, అది గోల్డ్ అయినా సరే, ఇప్పుడు గోల్డ్ అయినా సరే, ఇప్పుడు ల్యాండ్లో అయినా సరే. ల్యాండ్లో ఇప్పుడు ఎవరైనా ఒకరు ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి ఏదైనా ల్యాండ్ కొంటుంటారు, కొంతమంది అమ్మేస్తుంటారు, కొంతమంది కొంటారు. అవి డెఫినెట్గా ప్రాఫిటబుల్ ఉంటాయి, బై డిఫాల్ట్ ప్రాఫిటబుల్ ఉంటాయి. ఎందుకంటే మీ ఎంట్రీ పాయింట్ అనేది చాలా చీప్ అక్కడ. అంటే ఇప్పుడు ₹1,00,00,000 ప్రాపర్టీ అతనికి ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి 60 లక్షలు 70 లక్షలకి అమ్మేస్తారు కొంతమంది, ఇమీడియట్గా క్యాష్ కావాలని. అప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది అంటే 70 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 బై డిఫాల్ట్ మీరు 30 lakhs ప్రాఫిట్లో ఉన్నట్లే కదా. అందుకే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రాఫిటబులే. బట్ గివెన్ ద పాయింట్ లైక్ మనకి స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలి, మనకి ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది డెఫినెట్గా ఉండాల్సిందే. ఓకే. అదే మనము ఎస్ఐపిస్ చేసుకుంటా లేకపోతే హోమ్ లోన్స్ కట్టుకుంటా, అదే నేను 15 years హోమ్ లోన్ కట్టిన తర్వాత అది ప్రాఫిటబుల్ అవుతుంది. 15 years తర్వాత మీకు అది ప్రాఫిటబుల్ అవుతుంది గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఈ ఏరియా కాకపోతే నెక్స్ట్ ఇంకో ఏరియా డెవలప్ అవుతుంది. అప్పుడు మన ఈ ఫ్లాట్ రేట్స్ ఇంతే ఉంటాయా, మన విల్లా రేట్స్ ఇంతే ఉంటాయా? గ్యారంటీ లేదు కదా. అందుకే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్యారంటీగా ప్రాఫిటబుల్ అవుతాయి ఎస్ఐపిస్ కంటే. కాకపోతే మనం ఏ పాయింట్లో ఎంటర్ అవుతున్నాము, ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది స్ట్రాటజీ క్లియర్గా ఉండాలి. ఓకే. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన వ్యూవర్స్ అందరికీ డెఫినెట్గా ఇది చెప్పాల్సిందే ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ అనేది హైలీ 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 ఇంపార్టెంట్ అనమాట. మనం 100 యూట్యూబ్ వీడియోలు చూసి కూడా ఒక 500 రూపీస్ ఎస్ఐపి చేయలేదు అంటే ఇంకా అది చూడడం కూడా మీనింగ్లెస్ అనమాట. మీరు అదే 100 వీడియోలు చూసి అట్లీస్ట్ ఒక 500 రూపీస్ ఎస్ఐపి చేసారంటే మీరు తెలుసుకున్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. ఇది సేమ్ అప్లైస్ టు మన లైఫ్లో కూడా ఇదే అప్లై అవుతుంది. మనం 100 విషయాలు తెలుసుకొని ఏది ఇంప్లిమెంట్ చేయలేదు అంటే మనం డమ్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు మనం. లేదు 100 తెలుసుకొని అట్లీస్ట్ 10 అన్న ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుందంటే ఇంప్లిమెంట్ చేసిన 10లో అట్లీస్ట్ 1-2 అన్న సక్సెస్ అవుతాయి. రైట్. కానీ చాలామంది ఏమనుకుంటారు, నేను 100 తెలుసుకొని ఒక్కదానిలో చేస్తే ఒకటే సక్సెస్ అవుతా అనేసి అనుకుంటారు. కాదు, లైఫ్లో ఎప్పుడూ అట్లా కాదనమాట. మనం 100 తెలుసుకొని 10లో ఇంప్లిమెంట్ చేస్తే 10లోకి అట్లీస్ట్ ఒక్కటైనా సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి సక్సెస్ కావాలంటే అట్లీస్ట్ 100 విషయాలు తెలుసుకోవాలి మనం. 100 తెలుసుకోవాలి అంటే మనకు అంతగానం క్లియర్ నాలెడ్జ్ రావాలి, అంత టైం మనం స్పెండ్ చేయగలి. అంత టైం స్పెండ్ చేయలేము అన్నప్పుడు మనం డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ని మనం తీసుకోవాల్సిందే. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా హైలీ నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు. చాలామంది అనుకుంటారు రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఏముంటుంది ఏముండదు అని, కానీ అట్లా కాదు. కొంతమంది కూర్చున్న దగ్గర చెప్పేస్తారు దీనికి ఇంత ప్రైస్ పెట్టాలి, ఇంత ప్రైస్ పెట్టొద్దు, ఈ ఏరియాలో తీసుకోవాలి, ఈ ఏరియాలో తీసుకోవద్దు అని క్లియర్ కట్గా అడ్వైస్ చేయగలుగుతారు. ఓకే. సో వాళ్ళని పట్టుకోవడం మీ పని అనమాట. ఓకే. మ్యూచువల్ ఫండ్లో మా లాంటి వాళ్ళ విషయం, మ్యూచువల్ ఫండ్లో మేము ఏ ఫండ్లో పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎంతవరకు ఉండగలగాలి, ఎప్పుడు రిటర్న్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, అది మేము చెప్పగలుగుతాం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది అక్కడనే మీకు హెల్ప్ అవుతారు కదా. లేదు వీళ్ళని వద్దు అనుకుంటే ఒక 3 year డిలే ప్రాసెస్ అవుతుంది. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాము, లేకపోతే తర్వాత దానికి ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ట్రాక్ చేసుకుంటే వెళ్ళి అదే సేవింగ్స్ అకౌంట్స్లో అక్కడ మామూలు ఎఫ్డీలో పెట్టేసి అమౌంట్ పెట్టేసి అది అట్లే డిలే అయింది అనుకుందాం. ఒక 2 years వదిలిపెట్టేసింది అది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. కాకపోతే అతని ఆపర్చునిటీ కాస్ట్ ఎంత పోయి ఉంటుంది అక్కడ, ఎవరు అది గుర్తుపట్టుకోరు. సో ఇప్పుడు 10 lakhs మీద మీరు 15% ఇంట్రెస్ట్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 15,000 పోయినట్లే కదా మనకి. 15,000 కాంపౌండింగ్లో 15,000 కదా. అండ్ మీరు ఎంట్రీ పాయింట్ని కూడా మిస్ అవుతారు. అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 21,800 లేకపోతే 22,000లో మీరు ఎంట్రీ అయ్యారు అంటే మీరు ఇప్పుడు ఎనీ డే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు కదా. లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఆ ప్రైస్ పాయింట్ మళ్ళీ మీకు ఎప్పటికీ దొరకదు.
సో అందుకే మీరు ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడు చూసుకోవాలి మనము. ఆపర్చునిటీ మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే మనకి ఆపర్చునిటీ కాస్ట్ ఏమైనా అవుతుందా లేదా, లేదు ఆపర్చునిటీ కాస్ట్ ఏం అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. కానీ ఆపర్చునిటీ కాస్ట్ పడుతుంది అంటే మాత్రం డెఫినెట్గా వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ మేజర్ రూల్ ఏంటి అంటే మనం సిస్టమ్స్ని జనరేట్ చేయాలి, మనీ మేకింగ్ మిషన్స్ని జనరేట్ చేయాలి. రైట్. సో అందరం మనం ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారు కదా, మనం అందరం ఏంటంటే మనము ఫస్ట్ మన కెరియర్స్ కానీ మన లైఫ్ స్టైల్స్ కానీ సర్వైవల్ మోడ్లో స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు అందరు చదువుకున్న తర్వాత. కొన్ని మంచి మంచి ఫ్యామిలీస్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ది వాళ్ళది వేరు. కానీ ఎవరైతే మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నామో ఫస్ట్ మనం సర్వైవల్ మోడ్లో ఉంటాం, తర్వాత అక్కడి నుంచి మనం గ్రోత్ మోడ్లోకి వెళ్తాం, గ్రోత్ నుంచి ఎక్స్పోనెన్షియల్గా మనం వెల్త్ బిల్డింగ్ చేసే స్టేజ్కి వెళ్తాం. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము సర్వైవల్ మోడ్ నుంచి అట్లీస్ట్ మనము సఫిషియెంట్ మోడ్లోకి రావాలి. సఫిషియెంట్ మోడ్లోకి వచ్చిన తర్వాత మనము ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కానీ లేకపోతే కాంపౌండింగ్ దాని దగ్గరికి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో మనకి ఏం చేయాలి, మన శాలరీ సరిపోతుందా లేదా, శాలరీ సరిపోకపోతే ప్యాసివ్ ఇన్కమ్స్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, వాటికి మనం మంత్లీ ఇన్కమ్ జనరేషన్ ప్లాన్స్ ఏమున్నాయి, మంత్లీ ఇన్కమ్ మనకు వచ్చేవి రెంట్స్ ఉన్నాయా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి హెచ్డబ్ల్యూపీ చేసుకోవాలా. ఇప్పుడు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ 10 lakhs మనం మంత్లీ ఇన్కమ్ ఎంత జనరేట్ చేయొచ్చు, లేకపోతే 5 years తర్వాత మంత్లీ ఇన్కమ్ ఎంత జనరేట్ చేయొచ్చు, లాంగ్ టర్మ్లో ఈ మంత్లీ ఇన్కమ్ సస్టైనబులా కాదా, లేదు మనం ఏదైనా ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని దాని నుంచి మనకి రెంట్స్ ఎంత వస్తున్నాయి, లేకపోతే ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఏదైనా కమర్షియల్గా ఏదైనా చేసుకోవడానికి ఛాన్స్ ఉందా. అంటే మనీ అనేది ఎప్పుడు రొటేషన్ నడుస్తూ ఉండాలి మనకి. ఎప్పుడైతే రొటేషన్ ఆగిపోతుందో అప్పుడు మన గ్రోత్ ఆగిపోతుంది, వెల్త్ బిల్డింగ్ కూడా ఆగిపోతుంది అనమాట. సో అందుకే మనం అయినంత తొందరగా సర్వైవల్ మోడ్ నుంచి గ్రోత్ స్టేజ్లోకి పడాలి. వన్స్ గ్రోత్ స్టేజ్లో పడ్డాము అంటే డెఫినెట్గా అక్కడ నుంచి వెల్త్ బిల్డింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే. సో ఈ 5 steps డెఫినెట్గా ఫాలో అవుతే ఎవరైనా సరే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా 1 CR 2 CRతోని వాళ్ళ కెరీర్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నైస్ సార్. అండ్ ఈ 5 సూత్రాలు అనేది మనం ఖచ్చితంగా ఫాలో అయ్యామంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని కూడా డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది కూడా వండర్ఫుల్ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు ఇన్ అ పర్సనల్ ఫైనాన్షియల్ వే ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి.